అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు. దైవ ఆశీస్సులు. ప్రార్థన, చర్చి గురించి, ప్రార్థన గురించి నేను చేసే వీడియోలు, నేను మాట్లాడే మాటలు, దేవుడి గురించి నా వీడియోలు ఎవరన్నా చూస్తే నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నా గురించి ప్రార్థన చేయండి. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని, నశించిపోయే ఆత్మలకి నేను సువార్త చెప్పాలనే ఆశ ఉంది హృదయంలో. కాకపోతే నేను విశ్వాసకునే పని చేసుకుంటాను. 6 రోజులు పని చేసుకుంటాను. 7వ రోజు విశ్రాంతి దినం దైవ సన్నిధికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను. 10 రోజులు కూడా దేవుడికి ప్రార్థన చేసుకుంటాను. అయితే దీంట్లో విషయం ఏంటంటే, విశ్వాసకులైనా ఎవరైనా మనం ఏకాంతంగా దేవుణ్ణి మనం కలుసుకోవాలా. మనమై దేవుణ్ణి కలుసుకోవాలా. దేవుడితో మనం సహవాసం చేయాలా. పరిశుద్ధాత్మ దేవుడితో మనం సహవాసం చేయాలా. ఆయన మనతోనా, మనం ఆయనతో అలాగుండాలా. అలాగుంటే మనం పడిపోకుండా ఎప్పటికీ దేవుడే మనం పట్టుకొని వస్తాడు. మనకి రాబోయే ముందు శ్రమ కానీ కీడు కానీ ఏదైనా ఉన్నా దేవుడే మనకి దాన్ని తొలగిస్తాడు. కాబట్టి మీరు కూడా అలా ప్రార్థన చేసుకోండి. దేవుడితో అంటుకట్టబడండి. దేవుడితో ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు లోకం గురించి చేయండి. శ్రమల్లో ఉన్నవారికి ప్రార్థన చేయండి. రోగాల్లో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, అప్పులలో ఉన్నవారికి, విడిపోయిన కుటుంబాల కోసము, అందరి కోసం ప్రార్థన చేయండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. నా పేరు సామ్యేలు. ప్రార్థన చేయండి నా కోసం. మీకోసం కూడా ప్రార్థన చేస్తాను. నా వీడియోలు ఎవరైనా చూస్తారని అనుకుంటున్నా. ఏదైనా పిచ్చరాళ్ళలాగా ఉన్నాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఈ పాస్టర్, ఏంది ఎట్ట వీడియో చేస్తున్నాడు, నవ్వు వాడు నాకు అనుకోబాకండి. దేవుడి మాటలు ఎవరైనా సరే చెప్పేది దేవుడి మాటలు కాబట్టి, దేవుడు నా మాటలు విని ఒకవేళ మీకు మారు మనసు కలిగిస్తాడేమో దేవుడు. కాబట్టి ఎగతాళి అయితే చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. నా గురించి ప్రార్థన చేయండి. నేనైతే దేవుడి గురించి ఒక వీడియో రూపంలోనైనా సరే దేవుడి గురించి అందరికీ అందాల చెప్పాలన్నట్టుగా నా ఆశ నాకు హృదయంలో. కాబట్టి వీడియో రూపంలోనైనా చెబుతున్నా. అయితే